2 రాజులు ఆగస్ట్ 6 1927 మరియు 2 దినవృత్తాంతములు 21-18 -22-4లో నమోదు చేయబడిన ఎలీషా కథ మరియు దురాగతాలు. ఇది మనస్సును కలవరపెడుతూ ప్రేరణనిస్తుంది. ఈ భాగం మూలములో మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని నేర్పుతుంది. ఆధ్యాత్మిక దృష్టి మనం సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటామో నిర్ణయిస్తుంది. మనము విషయాలను దేవుడు చూసినట్టు చూస్తే భయం విశ్వాసానికి మారుతుంది, నిరాశ ఆశగా మారుతుంది. మన కథ ఆరాం రాజు ఇశ్రాయేలు మీద సైనిక వ్యూహాలు రచించడంతో ప్రారంభమవుతుంది. అతడి ప్రణాళికలు మళ్లీ విఫలమవుతుంటాయి, ఎందుకంటే దేవుని ప్రవక్త ఎలీషా ప్రతిసారి ఇశ్రాయేలు రాజును హెచ్చరిస్తాడు. నిరాశ చెందిన ఆరాం రాజు తన సమస్యకు మూల కారణం ఎలీషానే అని తెలుసుకుని అతన్ని పట్టుకోవడానికి పెద్ద సైన్యాన్ని పంపాలని నిర్ణయించుకుంటాడు. వారు రాత్రిపూట దోతాను పట్టణాన్ని చుట్టుముట్టారు, దేవుని మనిషిని మౌనంగా చేయాలని ఉద్దేశంతో. మరుసటి ఉదయం ఎలీషా సేవకుడు లేచి శత్రు సైన్యాన్ని చూసి భయంతో మునిగిపోతాడు. ఆందోళనతో అతను అరుస్తూ, అయ్యో ప్రభువా, మనం ఏమి చేయాలి? 2 రాజులు 6:15 కాని ఎలీషా కదలకుండా ఉంటాడు. అతని ప్రతిస్పందన చాలా లోతైనది. భయపడకు, మనతో ఉన్నవారు వారితో ఉన్నవారి కంటే ఎక్కువ. 2 రాజులు 6:16 అతను ప్రార్థించాడు, ప్రభువా, అతని కళ్ళను తెరువు, అను చూడగలిగేన. ఆ క్షణంలో సేవకుని ఆధ్యాత్మిక కళ్ళు తెరచి అతను కొండలన్నీ గుర్రాలు, అగ్ని రథాలతో, దేవుని పరలోక సైన్యం వారిని చుట్టుముట్టినదిగా చూశాడు. ఈ దృష్టికోణంలో మార్పు అన్నింటినీ మార్చేస్తుంది. ఖచ్చితమైన ఓటమిగా కనిపించిన పరిస్థితి దేవుని నియంత్రణలో పూర్తిగా ఉందని వెల్లడవుతుంది. ఎలీషా మళ్లీ ప్రార్థించి శత్రు సైన్యాన్ని అంధత్వంతో కొట్టమని దేవునిని అడుగుతాడు. విపరీతమైన మలుపులో ప్రవక్తే స్వయంగా అందులైన సైనికులను సమారియాలోకి తీసుకెళ్తాడు. అక్కడ వారు ఇశ్రాయేలు రాజు దయపై ఉంటారు. కాని ఈ వారిని చంపమని ఆదేశించడానికి బదులుగా ఎలీషా రాజుకు వీరి కోసం విందు సిద్ధం చేయమని, వారిని ఇంటికి పంపమని సూచిస్తాడు. ఈ అసాధారణమైన దయ మరియు కరుణ చర్య అరామీయుల దాడులను ఆపేస్తుంది, కనీసం కొంతకాలం పాటు అయినా. అయితే కథ ఒక చీకటి మలుపు తిరుగుతుంది. తరువాత సమారియా ముట్టడించబడుతుంది. దాంతో ఊహించలేని బాధలు వస్తాయి. ఆకలి అంతగా పెరిగిపోతుంది, తల్లును పిల్లలను తినే స్థితికి చేరిపోతారు. ఇశ్రాయేలు రాజు తన బాధలో ఎలీషాను నిందించి అతని ప్రాణాన్ని తీయాలని బెదిరిస్తాడు. అయినా ఎలీషా ప్రశాంతంగా ఉంటూ దేవుని రక్షణ సమీపంలో ఉందని ప్రకటిస్తాడు. రక్షణ అత్యంత అనూహ్యమైన విధంగా 4 కుష్ఠరోగుల ద్వారా వస్తుంది. ఈ వెలివేయబడిన వారు నిరాశతో శత్రు శిబిరంలోకి వెళ్తారు, కానీ అది ఖాళీగా ఉందని తెలుసుకుంటారు. దేవుడు అరామీయులకు ఒక గొప్ప సైన్యం శబ్దాన్ని వినిపించాడని వారు భయంతో అన్నింటినీ వదిలేసి పారిపోతారు. ఆ కుష్ఠరోగుల కనుగొనడం మొత్తం పట్టణానికి రక్షణను తీసుకొస్తుంది. కానీ విజయంలో కూడా ఒక హెచ్చరిక ఉంది. ఎలీషా భవిష్యవాణి మీద అనుమానం పెట్టుకున్న అధికారి ఆ అద్భుతాన్ని చూస్తాడు. కాని ఆహారం కోసం తొక్కిసలాటలో అతను మరణిస్తాడు. అతని అవిశ్వాసం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించే అవకాశం కోల్పోయాడు. ఈ కథనం ఎలీషా హజాయన్ను కలిసిన విషాదకరమైన సంఘటనతో ముగుస్తుంది. అతను తరువాత అరాం రాజుగా మారతాడు. ఎలీషా ఏడుస్తూ ఉండగా హజాయను ఇశ్రాయేల్పై చేయబోయే అఘాయిత్యాలను ముందుగానే చూస్తాడు. ఈ క్షణం మనకు గుర్తు చేస్తుంది, ఆధ్యాత్మిక దృష్టి దేవుని శక్తిని మాత్రమే కాకుండా మనుషుల పాపం, బాధ, భారాన్ని కూడా వెల్లడిస్తుంది. ఎలీషా కన్నీళ్లు దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తాయి, ఎందుకంటే ఆయన మానవుల తిరుగుబాటుకు వచ్చిన పరిణామాలపై విచారిస్తాడు. ఈ నిజాల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు? దేవుని దృష్టికోణాన్ని స్వీకరించండి. ఏమి చూస్తామో మనం ఎవరి కళ్ళతో చూస్తున్నామన్న దానిపై ఆధారపడుతుంది. ఎలీషా సేవకుడిలా
మన జీవితాల్లో ఆయన శక్తి మరియు సాన్నిధ్యాన్ని చూడటానికి మన ఆధ్యాత్మిక కళ్ళను తెరవాలి. ప్రతి సంక్షోభంలో ముఖ్యమైన ప్రశ్న మనం ఏమి ఎదుర్కొంటున్నామో కాదు, కానీ మనం ఎవరి దృష్టికోణం ఎంచుకుంటున్నదే. తర్వాత ఆధ్యాత్మిక యుద్ధాలకు ఆధ్యాత్మిక ఆయుధాలు అవసరమని గుర్తించండి. అరామీయులపై ఎలీషా స్పందన బలప్రయోగం కాదు, ప్రార్థన మరియు కరుణ. అలాగే మనం కూడా విశ్వాసం, ప్రార్థన మరియు యేసు ప్రేమతో ఆధ్యాత్మిక యుద్ధాలు చేయమని పిలవబడ్డాము. దేవుని విమోచనపై నమ్మకం ఉంచండి, అది అనుకోని మార్గాల్లో వచ్చినా కూడా. సమారీకు రక్షకులుగా సమాజంలో అత్యంత తక్కువగా భావించబడే కుష్ఠరోగులు మారతారని ఎవరో ఊహించగలిగారు. దేవుడు తరచూ బలహీనలను, ఆశించని వారిని తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు ఉపయోగిస్తాడు. అనమ్మకానికి జాగ్రత్త. ఎలీషా మాటను అనుమానించిన అధికారి దేవుని సమృద్ధిని అనుభవించలేకపోయాడు. దేవుని ఆశీర్వాదాలను సంపూర్ణంగా అనుభవించడానికి విశ్వాసం అవసరం. ఆయన వాగ్దానాలపై మనం నమ్మకం ఉంచుదాం, అవి అసాధ్యంగా కనిపించినా. విశ్వాసాన్ని దయతో సమతుల్యం చేయాలి. ఆధ్యాత్మిక దృష్టి మనలను ప్రపంచ బాధకు దూరం ఉంచదు. ఎలీషాలాగా మనం దేవుని శక్తిని మరియు మానవ బాధ యొక్క వాస్తవాన్ని రెండింటినీ చూడాలని పిలవబడ్డాము. విశ్వాసంతో పాటు దయతో కూడా స్పందించాలి. ఈ కథ మనను తక్షణ పరిస్థితులను మించి మన దృష్టిని ఎత్తి దేవుని ఉనికి మరియు శక్తి అనే పెద్ద, ప్రత్యేకమైన వాస్తవాన్ని చూడమని సవాలు చేస్తుంది. పరలోక సైన్యాలు ఇంకా మనతోనే ఉన్నాయి, మనకు కనిపించని విధంగా మన కోసం పోరాడుతున్నాయి. యుద్ధం ప్రభువుకే చెందింది. మనం దృష్టితో కాకుండా విశ్వాసంతో నడిచేటప్పుడు మనతో ఉన్నవారు వారితో ఉన్నవారి కంటే ఎక్కువని తెలుసుకుంటూ ఏ సంక్షోభాన్ని అయినా ధైర్యంగా, నిశ్చయంగా ఎదుర్కొనగలము.